ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. దాని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? అమెరికా వెళ్లడం దుర్లభం అవుతుందా? అమెరికా ఫస్ట్ అంటూ చెలరేగిపోతున్న ఆయన దెబ్బకు భారతీయులకు వీసాలు రావా? అమెరికాకి ఇక భారతీయ ప్రోడక్ట్స్ ను ఎగుమతి చేసుకోలేమా? వాచ్ దిస్ రిపోర్ట్. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఫస్ట్ విధానాన్ని పదే పదే నొక్కి చెప్పడంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొద్ది మార్పులు జరగనున్నాయి. ట్రంప్ తొలి హయాంలో అమెరికా భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడ్డాయి. కానీ వాణిజ్య విషయంలో మాత్రం ఆయన కఠినంగానే ఉన్నారు. 2019లోనే భారత్ ను టారిఫ్ కింగ్ గా కూడా అభివర్ణించారు ట్రంప్. అప్పటిదాకా భారత్ కు ఉన్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీని రద్దు చేశారు. అమెరికా ప్రొడక్ట్స్ పై భారత్ భారీగా పన్నులు విధిస్తోందని, తాము కూడా అదే స్థాయిలో బదిలిస్తామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో కొంత ఘర్షణ తప్పకపోవచ్చు. అమెరికన్ ప్రొడక్ట్స్ పై భారత్ సుంకాలు తగ్గిస్తే మాత్రం ఏ సమస్య ఉండదు. ఉండబోదంటున్నారు నిపుణులు. H-1B వీసాలకు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకం కాదని వాదిస్తున్నారు. అయితే వడపోత కార్యక్రమం మాత్రం కఠినంగా, మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. అమెరికాలో 45 లక్షల మంది ఇండియన్లు ఉన్నారు. అమెరికా ఆర్థిక రంగానికి ఊతమిస్తున్నారు. భారతీయులను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ H-1B వీసాలు. అమెరికా ఏటా వచ్చే ఈ వీసాల్లో 73% ఒక్క భారతీయులకే వస్తున్నాయి. మన వారు అగ్రరాజ్యంలో సక్సెస్ కు కారణం ఇదే. ఈ వీసా ఒక్కసారి పొందితే 6 ఏళ్లు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. తర్వాత వీలును బట్టి గ్రీన్ కార్డు సంపాదిస్తే యుఎస్ లో సెటిల్ అయిపోయినట్టే లెక్క. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిగా షికాగో రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఏరివేసేటట్టుగా అక్కడ నుంచి ఆయన రంగం సిద్ధం చేసి అక్కడ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా అమెరికా మొత్తంలో ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తరిమేసే ప్రయత్నం చేస్తారు. ట్రంప్ ఎక్కడా కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకం కాదు. ట్రంప్ F1 కి గానీ, H1 కి గానీ, OPT కి గానీ, CPT గానీ ఎనీ లీగల్ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చి లీగల్ గా చదువుకోవాలనుకున్నా, లీగల్ గా ఉద్యోగం చేసుకోవాలనుకున్నా ట్రంప్ దానికి వ్యతిరేకం కాదు. ట్రంప్ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి, ఇల్లీగల్ గా ఉద్యోగం చేసుకునే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడనే విషయం దయచేసి గమనించండి. మరీ ముఖ్యంగా ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నా అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఐస్, USIS వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా ఇండియన్ రెస్టారెంట్స్ మీద, మోటల్స్ మీద, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ దొరుకుతాయో వాళ్ళకు ఒక ఐడియా ఉంది. వాటన్నిటి మీద కూడా మెరుపు దాడులు చేయబోతున్నారు. దాదాపు 70 నుంచి 80 వేల మంది భారతీయులు ఇల్లీగల్ గా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా షెఫ్ల్లోనో లేదా హోటల్లోనో ఎక్కడో పనిచేసుకుంటున్నారు. ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఇక్కడ పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్ గా కంట్రీ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా మంచిది. USIS, DHS మెరుపు దాడుల్లో కనుక దొరికిపోయారంటే కనుక వాళ్ళ పాస్పోర్ట్ల మీద రెడ్ స్టాంప్ వేసి పంపించేస్తారు, డిపోర్ట్ చేస్తారు. తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్లాలన్నా సరే వాళ్ళు వీసాలు ఇవ్వరనే విషయం దయచేసి గమనించండి. మన ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు వ్యక్తిగత సంబంధాలున్నాయి. అందుకే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే భారత్ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఆర్థిక విధానాలు అమెరికా ఫస్ట్ అనే నినాదానికి అనుగుణంగా ఉంటాయి. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తోందని, ఎక్కువ ట్యాక్సులు వేస్తోందని భావిస్తున్నారు ట్రంప్. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 20% వరకే సుంకాలను విధించాలని ట్రంప్ కోరుతున్నారు. ఇరు దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది. ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తే భారత జీడీపీ 0.1% తగ్గే ఛాన్స్ ఉంది. ఆటోమొబైల్స్, ఫార్మా రంగాల్లో అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గనున్నాయి. భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతయ్యేది అమెరికాకే. ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఐటీ సర్వీసులు, ఆభరణాలు, ఐరన్ స్టీల్ వస్తువులు, లెదర్, ఆర్గానిక్ కెమికల్స్ యుఎస్ కు మనం ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. అమెరికా ట్యాక్సులు పెంచితే ఈ రంగాలపై ఎక్కువగా ప్రభావం పడే ఛాన్స్ ఉంది.